హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసింది అమ్మాయి. ఇదేంటంటే ఇట్లా చక్కగా ఇలా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఫీజు వచ్చింది కాబట్టి లేకపోతే మొత్తం జరుపుకోవచ్చు. ఇదండి చాలా బాగుంటుంది, ఇది తీసుకున్నాము. 300 ఆన్లైన్లో బుక్ చేసి తీసుకొచ్చారా? ఓకే, బాగుంది. మెరుస్తుంది, గోల్డ్ కలర్ అన్నీ ఉంటుంది. నాకు ఈ కలర్ నచ్చింది, తీసుకున్నాము. అయితేనండి నేను ఇప్పుడు టమాటా రైస్ చేస్తాను. ఈరోజు టమాటా రైస్ చేసి చూపిస్తానండి. నాకు కూడా బాగా ఇష్టం, చెయ్యి బాగా బాగుంటుందండి. ఓకే. మనం నడిచేటప్పుడు అడ్డు ఉంటుంది కదా, అటు తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు తగిలిద్దని నేను ఇట్లా పెడుతున్నాను. పెట్టేసి తర్వాత నేను పండగ రోజు ఆ టైంలో తీస్తాను. టమాటా రైసా? నేను టమాటా రైస్ చేస్తున్నానండి. టమాటా రైస్ కావాల్సినవి చెప్తాను. ఇదిగోండి, ఒక 7 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిర్చి అండి. టమాటాలు వేసి మనం అది మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర మనం బిర్యానీలో వేసే మసాలా నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే. బిర్యానీలో మసాలా ఏంటి అంటే బిర్యానీలో ఇది మరాఠీ మగ్గాయి కూడా వేస్తారు. ఇందులో మరాఠీ మగ్గాయి వేస్తాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసేటప్పుడు అవి కూడా చూపిస్తాను. ఓకే. టమాటాలు కట్ చేసి మిక్సీలో వేస్తాను. అంటే మిక్సీ పట్టాలి. టమాటాలు బాగా చాలా టమాటాలు పోతున్నాయి, పాడైపోతున్నాయా? చూసి తీసుకురా, ఎందుకు డబ్బులు పెట్టి కొనుక్కొని. బయటికి బాగానే ఉంటున్నాయి, ఇక్కడ కట్ చేసేటప్పుడు పుచ్చిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలు నేను ఒక 6 టమాటాలు వేసాను. ఇప్పుడు ఈ టమాటాలు ఏంటంటే కలర్ వస్తుంది, చక్కగా మనకు కారం సరిపోతుంది. కారం వేసి పని ఉండదు ఇక, అందుకని నేను 4 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. అది కూడా మిక్సీ పట్టాలా? ఈ టమాటాలు వేసేసి మిక్సీ పట్టాలి. ఇదిగో ఇది ఇట్లా వేసేసి 4 ఎండుమిర్చి వేసేసి మిక్సీ పట్టాలి. ఈ 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటాను, మిక్సీ తర్వాత పడతాను. చాలా బాగుంటుంది, చక్కగా పొద్దున పూట అయినా మనకి సాయంత్రం అయినా టిఫిన్ లాగైనా వాడచ్చు. సాయంత్రం పూట టిఫిన్ లాగా తినచ్చు, చాలా బాగుంటుంది. ఏంటి ఉల్లిపాయ కట్ చేస్తాను. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. మనం బిర్యానీలో ఎలా వేస్తాం అలా తరగాలి, పొడవుగా. రెండు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేసుకుంటే, పెద్ద ఉల్లిపాయతో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను బాగా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నవి వస్తున్నాయి రైతు బజార్లో. అదేంటిది? కరివేపాక, కొత్తిమీర కూడా కడిగేసి ఉంచుకుంటే ఇది కూడా కట్ చేసుకొని ఉంచుకుంటాను. ఇది టమాటా మిక్సీ పట్టుకుంటాను. మిక్సీయా? టమాటాలు అయ్యా?
టమాటాలు ఎండుమిరకాయలను టమాటాలు. పైన మాత్రం పట్టుకో. ఎండుమిరపకాయ టమాటా నూరేసాం. నూరేసాను. మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టా. నూనె నేను గ్లాస్ బియ్యమే తీసుకుంటున్నాను. గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ముగ్గురమే కదా సరిపోతుంది. గ్లాస్ బియ్యానికి చేసి చూపిస్తున్నాను. అది ఇప్పుడు ఇందులో మనం చెక్క బిర్యానీలో వేస్తాం కదా, ఇవి వేసుకోవాలి. ఓకే. చెక్క, ఇగో చెక్క లవంగాయలు బిర్యానీలో వేసేవి వేసుకోవాలి. ఇది ఒకటి వేస్తాను. ఆకు కూడా వేయాలా? ఆకు కూడా వేయాలి, అంతే. ఆకు వేసావా? వేస్తున్నా. కడిగి ఉంచుకున్నాను పక్కన. ఇది ఆకు కూడా వేసుకోవాలి. అలాగే. ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగాలి. బిర్యానీ ఆకు జాపత్రి అన్నీ వేసారు కదా, కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం. స్పూన్ అయితే ఎక్కువ ఇద్దాం. ఒక అర స్పూన్. అంటే స్పూన్ కాదు, ఇదో కొంచెం ఇది వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అదే. మనం సాజీరా ఉందనుకో, సాజీరా వేసుకుంటే జీలకర్ర వేసే పని ఉండదు. జీలకర్ర వేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, వేగేటప్పుడు మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఘాటుగా ఉంటుంది. ఇదిగోండి 1 స్పూన్. ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగాలి. వేగితే బాగుంటుంది అన్నమాట. అది స్మెల్, అది టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేగకపోతే ఏంటంటే బాగోదు, పచ్చిగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇది వేగింది కదా, ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నాం కదా టమాటాలు, దీంట్లో ఎండుమిరకాయలు వేసాను కాబట్టి కారం వేయవసరం లేదు. ఇది వేసేసి ఇప్పుడు దీన్ని వేపుకోవాలండి. అలాగే. సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ పడుతుంది. ఓకే. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి అసలు, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి. ఇది కొంచెం పసుపు. ఇది బాగా వేగాలన్నమాట.
ఇది బాగా నూనె పైకి వచ్చేదాకా చక్కగా ఎర్రగా వేపుకోవాలి. ఈలోపు నేను ఇది వేగేలోపు బియ్యం కడిగి పెట్టుకుంటాను. అలాగే రైస్ తీసుకుంటున్నాం. రైస్ నేను ఈ డబ్బాతో ఒక డబ్బా. ఓకే, డబ్బా సరిపోతుంది. చాలే. ఇది కడిగి పక్కన పెట్టుకుంటాను. కడిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం వేస్తున్నావా? కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మిగతాది ఏంటంటే అన్నం మీద జల్లుకోవాలి. ఇదిగో మరి పచ్చివాసన లేకుండా అలా పచ్చివాసన లేకుండా చక్కగా ఎర్రగా వేసుకోవాలి. కొలత తీసుకున్నావు? అది ఎన్ని నీళ్ళు పోయాలి అంటే అంటే ఇప్పుడు నేను డబ్బా తీసుకున్నా కదా, ఆ డబ్బాతో అంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అది పావుసేరు డబ్బాగా. ఓకే, 2 గ్లాసులు సరిపోతాయా? ఇప్పుడే కాదులే, అన్నం బియ్యం ఇందులో వేసేస్తాను అక్కడ. మగ్గింది అది? మగ్గుతుంది. ఇది మగ్గితేనే టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో పచ్చిగా ఉంటుంది, పచ్చిగా. ఈ ఏపుడులోనే ఉంటుంది అసలు టేస్ట్. జాగ్రత్తగా వేపుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు నూనె అంత పైకి వచ్చింది, వేగిపోయింది. ఇప్పుడు నేను బియ్యం తీసుకున్నాను కదా, ఆ బియ్యం వేసేస్తాను. కొంచెం బియ్యం అట్లా వేసుకోవాలి. చాలే, సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు నేను ఎసరు పోసేసుకుంటాను. ఎసరు పోసేసుకుంటే చక్కగా దగ్గర ఉడికిపోద్ది. ఇందులో ఇది 1 గ్లాస్ వాటరు, అంటే ఇందాక మసాలా వేసాం కదా, అదే నీళ్ళు కలవటానికి ఇందులోనే అట్లా వేస్తున్నాను. 1 గ్లాస్ వాటరు, రెండు గ్లాసులు, ఇంకో గ్లాస్ వాటర్, ఇంకో గ్లాస్ పోస్తాను. జస్ట్ అన్నంలా ఉడికిపోతుంది, కమ్మగా తింటుంటే. అంతే, ఈ 2 గ్లాసులు వాటరు చక్కగా అన్నంలా ఉడికిపోద్ది, సరిపోతాయి. కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెడతాను, మాడిపోకుండా. కొంచెం మగ్గాల, కొంచెం మగ్గాలి. ఈలోపు ఈ పైన కొత్తిమీర జల్లుకుంటాను. బాగుంది, కలర్ కూడా బాగుంది, కరెక్ట్గా వచ్చింది. ఎందుకు అలా ఉన్నాయి? అదే కొంచెం ఇలా మగ్గనిస్తే, మగ్గనిచ్చేసి అది మూత పెట్టేసా, మగ్గిద్ది. ఉప్పు సరిపోయిందా? అన్నీ చూసా, కరెక్ట్గా వేసాను, అంత చూడలేదులే, సరిపోద్ది. ఇది ఇవాళ ఇంజక్షన్ చేయించాం, అందుకనే పాపం నీరసంగా, జ్వరం రాలేదు, జ్వరం అంతగా రాదని చెప్పారు. కొంచెం కాలు నొప్పి పడుకుంది, అట్లా కాళ్ళ దగ్గర చెయ్యి అయిపోకండి, చేశారు. అది కొంచెం నొప్పి అనమాట. అదే అదే అందుకు కొంచెం నీరసంగా ఉంది, హుషారు లేదు వాళ్ళు, కొంచెం హుషారు లేదు, నీరసంగా ఉంది. నేతలు వేసి కాళ్ళు చేతులు ఆడిస్తా. ఇంజక్షన్ చేస్తే బాగా ఏడిపిస్తాను కానీ పర్లేదంట, ఈ ఇంజక్షన్ కొంచెం పర్లేదంట. అయినా పాపం కాలు నొప్పి ఉంది, ఐస్ పెట్టి రుద్దుతా ఉన్నాం. రుద్దారా మరి? ఐస్ రుద్దుతా ఉన్నాం. రుద్దమన్నారు డాక్టర్ గారు? రుద్దమన్నారు, చెప్పారా? ఇంజక్షన్ చేసిన చోట చెప్తారు. నేను శీతాకాలం వస్తే టాబ్లెట్ వేయమన్నారు, ఆ టాబ్లెట్ సగం వేయమన్నారు, అదే 4 భాగాలు. అదేలే, ఒక టాబ్లెట్ ఇచ్చారా?
సరే సరే. లేదు హుషారు లేదు వాళ్ళు టైం పాపం. ఇంజక్షన్ చేస్తే పిల్లలందరూ అంతే ఏడుస్తారు, జ్వరం వచ్చింది, కాళ్ళు అయ్యి. సరే సరే. మెత్తగా మగ్గిందా? ఇంకో 5 నిమిషాలు మగ్గితే చక్కగా పొడి పొడిలాడుతా బాగా వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. మగ్గంగానే తినేద్దాం వేడిగా. వేడిగా తినేద్దాం. వేడిగా తింటే బాగుంటది. చక్కగా నేను పోసిన ఆ డబ్బా బియ్యానికి 2 గ్లాసులు వాటరు, చక్కగా ఎసరు చక్కగా సరిపోయింది. అన్నం బాగా వచ్చింది, పొడి పొడిలాడుతా వచ్చింది. ఇది టిఫిన్గా కూడా వాడుకోవచ్చు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగుంటుంది. చక్కగా వెంటనే చేసి పెట్టేయచ్చు బాక్సులు. శీతాకాలం గౌకని లేగలేరు, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని మామూలుగా క్యారేజ్ ఇది బాక్స్ కూడా పెట్టుకెళ్ళిపోవచ్చు జాబ్ చేసేవాళ్ళు. సాయంత్రం పూట ఏదైనా టిఫిన్ లాగా అన్ని విధాలుగా వాడుకోవచ్చు. బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి వంటకాలు చేసి హ్యాపీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. తిని చూపిద్దాం ఎలా ఉందో. ప్లేట్లో పెడతావా? తిందాం, ఎలా ఉంది చూసి చెబుదాం. టమాటో రైస్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చిందా? బాగా వచ్చింది. టమాటా రైస్ అయిపోయింది. ఇప్పుడు మనకి పెడతాం, తిందాం. తిని ఎలా ఉందో చెప్తాం. అలాగే. మనం బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. నేను మామూలు బియ్యంతో చేసేసాను. మామూలు బియ్యంతోనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. వావ్, కొంచెం చాలులే, కావాలంటే మళ్ళీ పెట్టుకుందాం. లేదని వేయలేదులే, పొద్దున కూడా వేసుకోవచ్చు. అదే సరే. సూపర్. చేస్తుంటేనే కమ్మగా. బియ్యానికి 3కి వచ్చింది చూడు. అవును మంచి వాసన వస్తుంది సార్. అవును అదే చాలా బాగుంది. చక్కగా సింపుల్గా ఒక పావు గంటలు అయిపోయింది, 10 నిమిషాలు పావు గంటలో. బాగుంది. ఇదిగోండి టమాటా రైస్ ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తామండి. ఏది కొంచెం చూడు, కాలు జాగ్రత్త. ఇప్పుడే వేడికి తీసాం. తిను, తీరుగ్గా తిను, అక్కడ కూర్చోపా. చాలా సూపర్ గా ఉందండి. అసలు కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, టమాటా ఫ్లేవర్ చక్కగా సరిపోయింది. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇలాంటి సింపుల్ రెసిపీలు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటది. ఈయనకి కూడా ఇస్తానండి, ఆడ కూడా తిని ఎలా ఉందో చెప్తారు. చిన్నపిల్లలు ఇలాంటి ఫుడ్ బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా, ఎందుకంటే ఆకలితో వస్తారు, అలాంటప్పుడు ఇలాంటివి పెడితే కడుపు నిండా తినేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అది ఇదిగోండి మా పాప తినింది, మా ఈయన కూడా తిన్నారు. బాగుంది, నాకు నచ్చింది బాగా. చాలా బాగుందండి. ఉప్పు ఎంత చక్కగా సరిపోయింది, ఫ్లేవర్ అది చాలా బాగుంది. అందుకు పుదీనా ఉన్నా పుదీనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదండి, పుదీనా కూడా వేసుకోవచ్చు, లేక వేయలేదు. చాలా బాగుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే, చాలా బాగుంది. పాపను కూడా అడుగుదామండి. ఎరా చిన్న ఎలా ఉంది, నచ్చిందా నీకు? అసలు నువ్వు చేయమన్నావు చేసాం, లేకపోతే మేము చేయని అడుగుతుందని మా పాప. సరే చేసాం, ఆవిడకి కూడా నచ్చింది. మాకు అంతకన్నా ఇంకేం కావాలండి. స్కూల్ నుంచి వచ్చి పిల్లలకి కంపల్సరీగా ఇలాంటి ఫుడ్ పెట్టండి, చాలా బాగుంటుందండి. మళ్ళీ చెబుతానండి అనుకోవద్దు, ఎందుకంటే ఈవినింగ్ మంచి ఆకలి మీద వస్తారు పిల్లలు. పెట్టండి ఇలాంటివి, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ఇదండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకన్నా మంచి వీడియోలు పెట్టాలన్నది మా ఆలోచన. ఓకేనండి, బాయ్ అండి. బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.